చంద్రబాబు నాయుడు గారు ఎంత చమత్కారంగా మాట్లాడతారంటే కింద పడినా నాదే గెలుపంటాడు. చేయని చేసినట్టు భ్రమింపజేయగలుగుతాడు. అలాగే తాను చేసిన తప్పులు తప్పులు కాదని నిరూపించుకోగలుగుతాడు. ఆయన సక్సెస్‌ఫుల్‌గా రాజకీయంగా చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉండటానికి ఇదే కారణం అని వేరే చెప్పనవసరం లేదు. ఆయన దాదాపు 4 దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకుడిగాను, అధికార పక్షంలోనే వెలుగొందుతున్నాడు. మామగారికి వెన్నుపోటు పొడిచినా అది చారిత్రక అవసరం అని చెప్పగలిగాడు. అలాగే రాష్ట్ర విభజన అవసరమే అన్నాడు. రాష్ట్ర విభజన వ్యతిరేకించాడు. అంటే మాట మార్చడంలో ఆయన అంటే మరో రాజకీయ నాయకుడు లేడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి కంటే తానే ఎక్కువ ఇచ్చాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే స్పష్టమైన స్టేట్మెంట్ ఇవ్వకుండా కర్ణాకర్ణిగా అలా చెప్తుంటాడు అనమాట. దాన్ని బట్టి వాళ్ళకి అవసరమైన మెసేజ్, ఆయన అభిమానులకు అవసరమైన మెసేజ్ వెళ్ళిపోతుంది. ఆయన ఏమంటున్నారో చూడండి. ఈ ఒక్క కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. భారతదేశంలో ఎక్కడా లేదు. ఒకప్పుడు బటన్ నొక్కారు సార్, ఈ బటన్లన్నీ నా పిక్చర్స్ సమానం అని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కానీ వాస్తవం ఏమిటి? అది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక దశలో 70 రూపాయలు మాత్రమే పెన్షన్ ఉంటే అది రాజశేఖర రెడ్డి గారి సమయంలో 200 రూపాయలకు పెంచినట్లుంది. తర్వాత క్రమంగా అది 1000 రూపాయలు అయింది. 1000 రూపాయలు అయిన తర్వాత 2014-19 మధ్యన 2000 చంద్రబాబు గారు ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత జగన్ దాన్ని 3000 చేశాడు. ఇప్పుడు అది 4000 అయింది. ఈ మొత్తం సూపర్ 6 పథకాల్లో అమలు చేసే ఏకైక పథకం మాత్రము వృద్ధులకు పెన్షన్. అంటే ఇది అర్హులకు, ఇది మంచి పథకము. వారు అర్హులు, వృద్ధులు అర్హులు. వారికి 4000 ఇవ్వటము పూర్తిగా సమర్థనీయము. అందుకు చంద్రబాబు గారిని అభినందించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా 3000 అప్పుడే దేశంలో ఎక్కడా లేని స్థాయిలో పెన్షన్ వృద్ధులకు, ఆంధ్రప్రదేశ్లో వృద్ధులకు పెన్షన్ ఇచ్చారు. సంక్షేమం గురించి పట్టించుకున్నారు. చాలా రాష్ట్రాల్లో 500, 600, 700, 1000 రూపాయలు మాత్రం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి, ఇతర రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల పట్ల చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నందుకు అందుకు వారిని అభినందించారు. ఇందులో కొంత మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయంగా అందుతుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన భారం అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాటిని అమలు చేశారు. కానీ కొన్ని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ దాన్ని కరెక్ట్ గా రిప్రజెంట్ చేయటం లేదన్న విషయాన్ని మనం గమనించాలి. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు 2000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు 3000 చొప్పున ఇచ్చాడు. ఇప్పుడు 2024లో ఎన్నికల ఘన విజయం సాధించిన తర్వాత చంద్రబాబు గారు 4000 ఇస్తున్నారు. కానీ ఇది బటన్ నొక్కి ఇచ్చింది కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి సమయంలో చాలా ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నది. 2 సంవత్సరాల కరోనా వల్ల 72,000 కోట్లు నష్టం వచ్చినా కూడా దానిని అమలు చేశారు. బటన్ నొక్కి డీబీటీ ద్వారా పేదలకు డైరెక్ట్ గా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2.74 లక్షల కోట్లు. నాన్ డీబీటీ ద్వారా ఇచ్చింది 1.84 లక్షల కోట్లు. మొత్తంగా 4.58 లక్షల కోట్ల సహాయం చేశారు. అంటే నా 4,000 రూపాయల పెన్షన్ ద్వారా 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నాను. అది అన్ని పథకాలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన అన్ని పథకాలకు సమానం అన్నట్లుగా చంద్రబాబు గారు చెప్పారు. అది వాస్తవం కాదండి. 5 ఏళ్లలో, అంటే కరోనా 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినది సంవత్సరానికి సరాసరిన 55,000 కోట్లు డైరెక్ట్ డీబీటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 55,000 కోట్లు. మరి మొత్తము నాన్ డీబీటీ ద్వారా ఇచ్చిన మొత్తాన్ని కూడా కలుపుకొని సరాసరి సంవత్సరానికి ఎంత చేశారంటే 92,000 కోట్లు. 92,000 కోట్లు ఎక్కడ, 33,000 కోట్లు ఎక్కడ, అలాగే 33,000 కోట్లు ఎక్కడ, 55,000 కోట్లు ఎక్కడ. అంటే ఈ వాస్తవాలు సామాన్య ప్రజలకు తెలియవు కాబట్టి చాలా చలాకీగా చంద్రబాబు నాయుడు గారు మసిపూసి మారేడుగా చేస్తుంటారు. అది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య.
ఆ విద్యను అలాగే కొనసాగించి 2029లో కూడా మళ్ళీ ఆయన ఎన్నికల్లో విజయం సాధించిన ఆశ్చర్యపోనవసరం లేదు.